ఫ్యాన్స్ మీటప్ ప్లాన్ చేసినందుకు థ్యాంక్ యూ మీకు అండ్ మీకు మీకు కూడా నిజంగా లిటరల్లీ అసలు చాలా హ్యాపీగా ఉంది. నేను చెప్దాం అనుకున్నాను చాలా మందికి థ్యాంక్స్ చెప్దామని నాకు సపోర్ట్ చేసిన వాళ్ళకి. సో ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి కూడా నా పాదాభివందనం తెలుసుకుంటున్నా. ఎందుకంటే లిటరల్లీ మీరు లేకపోతే నేను ఇక్కడి వరకు వచ్చేటోని కాదు. మీరు లేకపోతే ఇక్కడ వరకు వచ్చేటోని కాదు. మా అమ్మ లేకపోతే నేను ఈ భూమి మీదకే వచ్చేటోని కాదు. సో నేను నేను బయటికి రావాల్సి వచ్చింది లిటరలీ మా మమ్మీ కోసం. ఎందుకంటే మెయిన్ చాలా మంది డౌట్ అయితే అది ఒకటే, రాము రాథోడ్ వాకౌట్ ఎందుకు చేసిండు బిగ్ బాస్ నుంచి అని చెప్పి. సో చాలా మందికి డౌట్లు ఉన్నాయి, వాళ్ళు ఏదైనా స్క్రిప్ట్ చేశారా లేదంటే ఇంకేదో 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 చాలా మంది నన్ను అడిగారు. సో నేను వాళ్ళకి ఒక మాటలో సమాధానం చెప్పలేను. బికాస్ బిగ్ బాస్ ఈజ్ వెరీ బిగ్గెస్ట్ స్టేజ్, అది ప్లాట్ఫాము, అది చిన్నది కాదు. సో నేను ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పుకోలేను. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకటే క్వశ్చన్, రాము రాథోడ్ గారు మీరు బిగ్ బాస్ నుంచి ఎందుకు వచ్చారు? ఫస్ట్ నన్ను చూసిన తర్వాత ఒకటే క్వశ్చన్ రేజ్ అవుతుంది అందరికీ, ఎందుకు వచ్చేసారు? బాగున్నారనేది ఎవరు అడగట్లే. లిటరలీ బయటికి ఎందుకు వచ్చారంటున్నారు మెసేజ్లలో ప్రతి దగ్గర. సో నాకైతే నాకు ఆ రోజు లిటరలీ మెంటల్గా నేను ఫిక్స్ అయిపోయి, అంటే చాలా మందికి ఎందుకు మాకు లేరా అమ్మ వాళ్ళు, మాకు లేదా ఫ్యామిలీ అని చాలా మంది అనుకుంటుంటారు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, అంటే బిగ్ బాస్ హౌస్లో వాళ్ళు కూడా వాళ్ళకు కూడా ఉంది ఫ్యామిలీ, వాళ్ళు కూడా అవన్నీ ఫేస్ చేశారు అండ్ చేస్తున్నారు నాతో పాటు. బట్ నాకేంటంటే చాలా చిన్న స్థాయి నుంచి వచ్చినోని, లైక్ నేను ఎక్కడో మారుమూల ప్రాంతం నుంచి, నాకు ఏ బ్యాక్ సపోర్ట్ లేదు, నాకు ఏ సీరియల్ తెలియదు, ఏ సినిమా తెలియదు, ఏం తెలియదు. నాకు మీలాగానే ఒక కెమెరా, ఒక ఫోన్ పట్టుకోవాలా, ఫోన్లో వీడియోలు రికార్డ్ చేయాలా, అప్లోడ్ చేయాలా, ఇదొక్కటే తెలుసు. తర్వాత నన్ను నేను ఎలాగైనా తీర్చిదిద్దుకొని నేను నన్ను నేను ప్రూవ్ చేసుకొని బయట నేనేంటి అనేది తెలిపియాలి జనాలకి అని చెప్పేసి నేను సొంతంగా సాంగ్స్ రాసుకోవడము. సి నాకేంటంటే ఓన్ వరల్డ్ చాలా ఇష్టం. ఫస్ట్ థింగ్, నా సొంత ప్రపంచం అనేది నాకు చాలా ఇష్టము. సో దానివల్లనే నేను రాను బొంబాయికి రాను అనే పాట క్రియేట్ చేసి మీ అందరి ఆశీస్సులు పొందిన ఈరోజు రాను బొంబాయికి రాను నియర్ బై 1 బిలియన్ ఈజ్ ఇండస్ట్రీ హిట్. సి నా పొటెన్షియల్ బిగ్ బాస్ హౌస్లో చాలా మంది చూశారు, నా ఎఫర్ట్స్, నా పొటెన్షియల్ ప్రతి ఒక్కటి చాలా పర్ఫెక్ట్ ఉండేది. నేను ఆడిన గేమ్స్ కావచ్చు ప్రతిదీ చాలా బాగున్నాయి అండ్ నాకు అక్కడ సపోర్ట్ కూడా పర్లేదు, బాగుంది. నేను ఎవరిని కూడా బ్లేమ్ చేయదలుచుకోలేదు. బికాస్ అందరూ నాతో చాలా బాగుండేది అండ్ నేను కూడా అందరితో బాగున్నా. ఎవ్వరు కూడా నా 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 దగ్గర కొంచెం ఏదన్నా నెగిటివ్గా మాట్లాడాలి అంటే కొంచెం ఆలోచిస్తారు. ఎందుకంటే నేను ఎవరితో కూడా ఫేక్గా లేను, చాలా జెన్యున్గా ఉన్నా. అండ్ నాకేంటంటే లిటరలీ ఎట్లుంటుంది తెలంగాణలో, ఊర్లకెళ్ళి వచ్చినాను. లిటరలీ నేను ఈరోజు ఇది షూట్ వేసుకున్న, గాగల్స్ పెట్టుకొని వచ్చిన, ఇదంతా కాదు మ్యాటర్. ఏంటంటే ఇదంతా షో అప్ అంతే. ఓపెన్గా మాట్లాడుకోవాలంటే ఇట్లా ఉంటేనే జనాలు లైక్ చేస్తున్నారు బయట. వాస్తవమా కాదనేది మీకు తెలుసు. నేను ఏది ఉన్నా సరే, నేను ఎంత ఏ రేంజ్కి వెళ్ళినా సరే, ఎన్ని నగలు తీసుకున్నా, ఎన్ని డబ్బులు తీసుకున్నా, ఏది తీసుకున్నా మనిషి అనేది మాత్రం నేను గుర్తుపెట్టుకుంటా. అదే రీజన్ తోటి నేను కూడా ఒక మనిషినే. మా అమ్మ కోసం నేను బయటికి వచ్చేసా. నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టము. మా అమ్మకి నేను వచ్చే ముందు షుగర్ అటాక్ అయింది. నేను బిగ్ బాస్కి వెళ్ళే ముందు షుగర్ అటాక్ అయింది. సో అమ్మకి లిటరలీ ఆరోగ్యం బాగాలేకుండే. సో నాకు రోజు ఒకటే మైండ్లో అదే తిరుగుతుండే. ఒక 2-3 వారాల తర్వాత లిటరలీ మా ఫ్యామిలీ మర్చిపోయినా నేను. అంటే కళ్ళలో కూడా లైక్ ఏం లైక్ వాళ్ళ ఫేసెస్ అవన్నీ ఏమి కనిపించట్లే. నేను అసలు షాక్ అయిపోయినా. నేను ఇంత చేసింది, ఇంత చేస్తుంది మా పేరెంట్స్ కోసం కదా, నా ఫ్యామిలీ కోసం కదా, నాకు వాళ్ళు అసలు ఏంటి గుర్తుకు రావట్లేదు. అంటే అక్కడ అంత ఎడిక్ట్ అయిపోయినా మేము బిగ్ బాస్ హౌస్లో 24/7 బిగ్ బాస్.
24/7 బిగ్ బాస్ గురించే ఆలోచించాలక్కడ. ఒక్క సెకండ్ అలా ట్రాక్ తప్పినా కూడా మేము టాస్క్‌లు ఆడలేము. అసలేం జేయలేమక్కడ. సో, చాలా గట్స్ కావాలి, చాలా ఎఫర్ట్స్ పెట్టగలగాలి, చాలా పేషెన్స్ కావాలి. బిగ్ బాస్ ఈజ్ నాట్ ఏ జోక్. కానీ నిజంగా నాకు మీరు చేసిన ఆ ఎఫర్ట్స్ మీరు నిజంగా ఎంతమందికి షేర్ చేసుంటారో, రాము రాథోడ్‌కి ఓట్స్ ఎయండి, రాము రాథోడ్‌కి ఓట్స్ ఎయండి, రాము రాథోడ్ ఎలిమినేషన్ దగ్గరలో ఉన్నాడని జెప్పి మీరెంతమంది నాకు సపోర్ట్ జేసుంటారో నేను ఊహించగలుగుతా. బట్ నాకేంటంటే ఒకటే ఒకటి, ఒకవేళ నామినేషన్ ప్లేస్‌లో మా అమ్మ, బిగ్ బాస్ ఉంటే డెఫినిట్‌గా నేను బిగ్ బాస్‌ని నామినేట్ చేస్తా. మా అమ్మని చేయలేను. ఎందుకంటే నేను మా అమ్మ మా అమ్మ నాకు జన్మనిచ్చింది. అండ్ ఏంటంటే నిజంగా లిటరల్లీ బ్రో మా మా అమ్మకి ఆరోగ్యం బాలేదు. నేను అదే ఆలోచిస్తూ నిద్ర లేకపోయేది. ఏం చేస్తుందో, నా గురించి ఎంత ఆలోచిస్తుందో, అసలేంటో అదే ఆ మూలంగానే నా సాంగ్ గూడా పాడిన. 'తిన్నా తీరం పడతలే కూసున్నా తీరం పడతలే' అనే సాంగ్ లిటరల్లీ సార్ మీరు బాగా గమనించినట్లయితే సార్ అడిగినప్పుడు క్వెషన్ అడిగినప్పుడు, నాకు సార్ క్వెషన్ అడిగినప్పుడు నేనేం మాట్లాడకపోయేది అసలు. ఏం సమాధానం చెప్పకపోయేది. ఎందుకంటే నాకు మాటలు రావు లిటరల్లీ. భయం నాకు. నా భావం ఎట్లా వ్యక్తం చేసుకోవాలి సార్‌కి? నేనెట్లా చెప్పాలి నా బాధ? సో, ఆ విషయంలో నేను సార్‌కి చెప్పా. తిన్నా తీరం బడుతలే కూసున్నా తీరం బడుతలే ఏడున్నా తీరం బడుతలే ఎవలున్నా తీరం బడుతలే బాధైతుందే నీ ఆదిలో మనసంతా మస్తు బరువైతుందే అమ్మ యాదిలో మనసంతా. సో, బ్రో ఒకటే చెప్తున్నా. మన పేరెంట్స్ కంటే ఎక్కువ ఏది కాదు. రేపటి నాడు మనము చనిపోయిన తర్వాత మనల్ని మన దగ్గరకి వచ్చి మన పాడ మోసేది మన ఫ్యామిలీ, మన కథ, మనల్ని పుట్టించినోళ్ళు. మనం ఎంత ప్రొఫెషనల్, ఎంత బిజీగున్నా, ఎంత ఇదున్నా కూడా ఎండ్ ఆఫ్ ది డే ఫ్యామిలీ ఇంపార్టెంట్ అని చెప్పేసి నేను నమ్ముతా. సో, నాకైతే అక్కడ నేను వచ్చేసిన మెయిన్ రీజన్ అయితే అదే. చాలామంది అనుకుంటున్నారు, ఆయన ఎందుకొచ్చేసిండు అని చెప్పేసి అక్కడ ఏదో అట్లా జరిగిందనుకుంటున్నారు. చాలామంది డౌట్ అది. కానీ ఆ డౌట్ అయితే నేను ఈరోజు క్లియర్ చేస్తున్నా. అక్కడ ఎలాంటి స్క్రిప్ట్ లేదు. ఎలాంటి ఎవరి ప్రభావం అయితే నా మీద ఎవరిది అయితే ఏం లేదు. నా ఓన్‌గా నేనే బయటికొచ్చిన. సో, దానికోసం నేను ప్రతి ఒక్కరికి సారీ చెప్తున్నా. బికాజ్ మీరు చాలా, 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 చాలా సపోర్ట్ చేశారు. సో, ఎండ్ ఆఫ్ ది డే సార్ కూడా నాతో ఆఫ్ కెమెరాలో అండ్ తర్వాత సార్ కూడా చాలా సార్లు నాతో మాట్లాడారు. నాగ్ సార్ కూడా "నో ఇష్యూ రాము. నీకు ఎప్పుడైతే అలా అనిపిస్తుందో అలా అలా నువ్వసలు టెన్షన్ పడకు. నువ్వు హ్యాపీగెళ్ళొచ్చు" అని చెప్పారు. సో, నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళ సపోర్ట్ కూడా చాలా బాగుండే. బీబీ టీమ్ సపోర్ట్ కూడా చాలా బాగుండే. ప్రతి ఒక్కరు మస్తు సపోర్ట్ చేసిర్రు. అండ్